హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తెలిపింది. వీరందరి ఖాతాలలో నేరుగా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. మొదటగా ఎవరైతే రైతులు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క రైతు కూడా ఎలా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అనేది కూడా ఎలా చేసుకోవాలి, ఇక జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, తగిన పత్రాలు అనేది కూడా ఏమేమి కావాలి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం కూడా ఒకటి. ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇదివరకే రైతులందరి ఖాతాలలో కూడా 18 విడతలకు సంబంధించి నిధులు అనేది విడుదలవ్వడం జరిగింది. ఇక 19వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కంపల్సరీ చేయాలని, అలాగే ఈ క్రాఫ్ అనేది కూడా చేయించుకోవాలని, వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ చేసుకొని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. వీటన్నిటితో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుంటేనే రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబడుతుంది. ఇక రిజిస్ట్రేషన్ అనేది కూడా ఎలా చేసుకోవాలంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలి. ఈ పత్రాలు ఉన్నట్లయితే నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఏమైనా ఈకేవైసీ అనేది కూడా చేసుకోవాలనుకుంటే ఈకేవైసీ కంపల్సరీ కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. ఈకేవైసీ కదా అనేసని చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ కావు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది రైతుల్ని కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయకుండా వారందరినీ కూడా తీసివేయడం జరిగింది. ఎవరైతే నిజమైన రైతులు అంటే ఒక ఇంట్లో ఒక రైతుకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. కాబట్టి ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ కావు. వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్, అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతా నెంబర్, అలాగే బ్యాంకు పాస్బుక్,
ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి. ఈ ఆధార్ కార్డ్ అనేది కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నారా లేదని అయితే, అంటే మీరు ఏ రాష్ట్రంలో అయితే అప్లై చేసుకుంటారో ఆ యొక్క రాష్ట్రంలో రైతు అనేవాళ్ళు ఉన్నారా లేదా, ఏపీ రాష్ట్ర నివాసుల లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ అనేది కూడా ఆన్లైన్లో అప్డేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి. ఇక రేషన్ కార్డ్ అనేది కూడా ఎందుకు తీసుకుంటారంటే ట్యాక్స్కి సంబంధించి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోల్డర్స్ కావచ్చు, ఇలా ఎవరైనా ఉన్నట్లయితే రేషన్ కార్డ్ అనేది కూడా వాళ్ళు కలిగి ఉండరు. కాబట్టి ఆ రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికైతే అనర్హులు అవుతారు. కాబట్టి వెంటనే కూడా రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉంటేనే ఈ పథకానికి సంబంధించి అర్హత పొందగలుగుతారు. మరొకటి ఏమంటే మీ యొక్క బ్యాంకు ఖాతా బుక్, అంటే మీరు ఎక్కడైతే అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేసి ఉన్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతా బుక్ అనేది కూడా మీరు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే వెంటనే కూడా ఈ పత్రాలతో పాటు మీ యొక్క బ్యాంకు పాస్బుక్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేశారంటే మీకు నేరుగా డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే 18 విడత 17 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారు వెంటనే ఈకేవైసీ అనేది కూడా చేయించుకున్నారంటే నేరుగా మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేశారంటే ఇక 19వ విడతకు సంబంధించి కూడా డబ్బులు పొందడానికైతే అనర్హులవుతారు. దయచేసి ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మునిపే ఈకేవైసీ అనేది కూడా చేయించుకోవాలి. ఈకేవైసీ చేస్తేనే రైతులకు అర్హుల జాబితాలో పేరు అనేది కూడా నమోదవుతుంది. వెంటనే కూడా బెనిఫిషరీ లిస్ట్ అనేది కూడా మనం చెక్ చేసి ఆన్లైన్లో మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసామంటే పూర్తి వివరాలు కూడా, అంటే అర్హత పొంది ఉన్నామా లేదా అర్హత లేదా అనే దానిపైన అయితే క్లియర్గా మనకు అక్కడ కనపడడం జరుగుతుంది. క్రిందటి వీడియోలో కూడా టోల్ ఫ్రీ నెంబర్, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఇక పేమెంట్ స్థితి, బెనిఫిషరీ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది కూడా లింకులు అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటనే కూడా ఆ యొక్క వీడియోలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో తెలుసుకొని అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.